Surabhi, a rare institution of family theatres in India, has an unbroken record of 125 years. This vibrant theatre form has been patronised both by the urban and rural theatre lovers in India. The legacy of Surabhi theatre began in a village called Surabhi, originally called Sorugu, a tiny hamlet in the Kadapa district of Andhra Pradesh. The ancestors of this theatre family migrated from Maharashtra in the early 18th century. Members of the Vanarasa family, the earliest Surabhi ancestral family in Andhra Pradesh, mastered the art of the traditional shadow puppet play Tholu Bomalatta. In the year 1885, a theatrical effort was initiated by Vanarasa Govindarao and Chinna Ramayya. They were invited to perform at a wedding in the house of patrons Rami Reddy and Chenna Reddy, where they staged Kichak Vadha, an episode from the Mahabharata, which was till then only depicted using leather puppets. This production was a huge success and a turning point for the puppeteer family, which decided to further promote live drama, and thus began the Surabhi theatre movement in Andhra Pradesh. The baton of stage was thereon transferred from one generation to the next and is at present with the 7th generation. To see the whole construction of the theatre and all the magic of it is something very rare for all of us. I think one of the things that we always, when we see a space like this, when we see the stage, the nuts and bolts magic of theatre, its enchantment, its bewitching aspect, which we all get completely magnetized to. The fact that with the magic of the curtains, the magic of trapdoors, the magic of scrims and net curtains, it is some of the most, I think, special aspects of theatre that connect to us even today. కొందరు అసూయాపరులై మహదాశ సంపన్నుల కాంచి చూచి ఓర్వజాలరు సుమి. జయ, నీ అర్థము నాకు బోధపడినది. మహామహులు సైతం పొందలేని శ్రీ విష్ణు సాన్నిధ్య పదవిని అందిన మనల్ని చూచి కొందరు అసూయపడుచున్నారని కదా నీ అభిప్రాయం. వారి అసూయయే వారి గర్వోపహరణముకు కారణము కలగదు. అందువలన మనకు ఇసుమంతైనను లోటు కలగదు. అందులకు సందేహమేలా. మోక్షార్థులకు అరచేత వైకుంఠం అందించుటకు మనం పెట్టినదే భిక్ష. అతి విభూతి సంపన్నులమైన మనకు ఏ విషయమందునూ కొరంత కలగదు. ఎవరైంద్రు ఎవరో సన్యాసులు, వారికి పని ఏమున్నది? వేళ పాల ఎరుంగక మహా
భక్తులమని విర్రవీగుచు సామగానము చేయుచు వచ్చుచుందురు. ఇంతకును మనము అనుగ్రహించిన కదా స్వామివారి దర్శనం లభించుట. నానేమో ఇట్టి బూడిద పుస్తకాలను మనము లెక్క చేయదమా? ఆ శ్రీపతి రక్షకుడు అన్న మనము ఏమి ఎరచ్చినా చెల్లదు. రానిము రానిము. మేము ఉన్నది ఎందులకు? వచ్చిన వారినల్లా ఇష్టం వచ్చినట్లు లోపలికి పోనివ్వటమేనా మా పని? స్వామి ఇప్పుడు ఎందుండే ఎట్లుండే అని ఎరుంగక బిసబిసపోవు జ్ఞానులు కదా మీరు. అట్లయిన స్వామి ఇప్పుడు ఎందుండే? ఎందుండేనా? ఏకాంతమైన రమా వినోది అయి ఉన్నవాడు. ఇప్పుడు సమయము కాదు, పని వేసి రెండు పొండు. మీరెంత వెర్రివాండ్రు? సమయము కాదని అందురేలా కన్నుల కేందులును నాభి కమల భవుడు శయ్యలై శేషుడుండంగ సౌరి గొల్వ మాకు సమయము కాదే ధీమహితులారా. అది వెర్రి కాదు, కేవలం మౌఢ్యము. ఓహో ఇట్టి విట్ట వేదాంతములు మేమును ఎరుగుదములే. ఇట్టివే మెట్ట వేదాంతములందరూ. మీ పరిహాస వాక్యములు అంతకంతయు మితిమీరదొచ్చను. ఓరి మమ్ము నిరాకరించుట మీకు తగదు. నిరాకరించకేమి? జపమాల చెప్పిన ప్రతి వారులను తాపసి అయి మాధవుని సేవిత్తు మరియు కన్యాక్షుడు కాంతు మరియు మాటి మాటికి వచ్చి మా ప్రాణములు తీర్చున్నారు. ప్రతి వారికి పద్మాక్షుడు దర్శనం లభించునా? ఇక వేయి చదవక వచ్చిన మార్గం పొండు. పూర్వాజిత పుణ్య విశేషములు లభించిన పురుషోత్తమ సేవా సామ్రాజ్య గర్భంబున విక్రమిస్తున్నారుగా. కామ క్రోధాది హరిషద్వర్గ గ్రస్తులై విష్ణు భక్తి విదురులై వైకుంఠ సాన్నిధ్యమును వీడి మధ్యమ లోకమున రాక్షసులై జన్మించిన సర్వదా శాంతింపుడు శాంతింపుడు. శాంతింపుడు శాంతింపుడు. దేవా తమ దర్శనము నివారించును చేసి చెప్పించున్నందుకు జుగుప్సనందుచున్నారు. మౌనులారా, మీరు వీరుల కొసంగిన శాపము కడు దయా సమన్వితమని నా భావము. ఎట్లో మీ దర్శన భాగ్యం మాకు లభించినది. ఇక మాకు సెలవిండు పోయి వచ్చి అట్లే పోయిరండి. కమలదళ నయన కలదళ హితకర కమలదళ నయన కలదళ హితకర ముని శుభకారి అగహారి జగదీశాని గమి. దేవా అపరాధులము అజ్ఞానులము కటాక్షింపుడు. జై విజయులారా. ఈ అకార్యములకు చింతింపుతున్నాం. ఈ మౌనుల శాపబల పొందకుండా మమ్ముల రక్షింపుడు స్వామి రక్షింపుడు. జయ విజయులారా, మహర్షుల శాపము అమోఘము, అనుభవింపక తప్పదు. ఒకప్పుడు యోగ నిద్రలో ఉన్న నన్ను చేరవచ్చు లక్ష్మిని అడ్డగించి ఆమె ఆగ్రహమునకు పాత్రులేదు. అప్పుడు ఆమె కినుకనెట్లో తప్పించి తిని. ఇప్పుడు మహర్షుల శాపము అనుభవించి తీరవలసినదే. సరియే, 7 జన్మములు నాకు భక్తులై జన్మించి నన్ను కొలిచి నా సాన్నిధ్యమును చేరెదరా, లేక 3 జన్మములు నాకు విరోధులై జన్మించి నన్ను ద్వేషించి నా సాన్నిధ్యమును చేరెదరా? స్వామి 7 జన్మల కాలము తమ పాద పద్మములకు దూరమై మేము భరింపదారు. మీతో విరోధమైనా సరే సహించడం. ఆ 3 జన్మల వరమే మాకు ప్రసాదింపు. ఆ 3 జన్మల వరమే ప్రసాదింపు. మంచిది. అట్లయినా తొలుత పుణ్యవతి అగు దితి గర్భమున హిరణ్యాక్ష హిరణ్యకశపులుగను, 2వ జన్మమున రావణ కుంభకర్ణాదులుగను, 3వ జన్మమున శిశుపాల దంతవత్కాదులుగా జన్మించి సర్వదా నన్నే ద్వేషించుట వలన నాచే హతులై తిరిగి ఈ వైకుంఠ సాన్నిధ్యమును చేరుదురు. మహాభాగ్యం. పూరిత గత జనమా
ఉన్నది. నేనెన్నడంటియో ఎదురు చూచుచున్నా ఆ హిరణ్యాక్ష హిరణ్యకశిపురులు ఒక్కడు హిరణ్యాక్షుడు ఇటే వచ్చుచున్నవాడు. దానికు వీరిని అంతమందించు మాత్రము ఆలోచించదను. ఎందుకు తాగుంటివిరా? నాకు భయపడి పాతాళము తాగున్నావనే వచ్చింది. వారి మొన్న వరుణపాక శాసనమును పట్టు భయపడా వారు ప్రతిరక్ష పూని వారై ఆ శ్రీహరినే చూపించినారు. నేను ఇప్పుడే కుటుంబరమనికి ఆ వైకుంఠని ఓహో, మీరు నారదుల వరే ఉన్నవాడే. ఆ రాణిము ఇతడు స్వరంలోని వాడైనను నిష్కపటి. వీళ్ళని శిక్షార్హుని కాక సంభాషణార్థుని చేసి విడిచిపెట్టాడు. రాణిము హిరణ్యాక్ష, నీకు కుశలమేరా? నారదా, నీ కుశల ప్రశ్నలకేమి కాని నీవెవడులో కుత్తగా స్తోత్రం చేసిందువట. ఇప్పుడు వాని గతి ఏమి కానుందో నీకు తెలియనా? ఏమి కానున్నది? ఆయనడు కింతకులు నీ ప్రయాణం ఎచ్చడికి? నాకు వేరే కార్యమేమున్నది. వికుంఠపురమునికి ఆ వైకుంఠం వికుంఠపురమునక ఎద్దులకు వైకుంఠుని మదం పడం చూపు. ఆ వైకుంఠుడు ఇప్పుడు వికుంఠపురములో లేడు. మరి ఎందున్నాడు? నీకు వెరచి పాతాళ లోకములో నారదా, మంచి త్రోవ చూపించితివి. నేను ఇప్పుడే పాతాళమునికి వాడిని అక్కడే సమయించి వచ్చేది. జై హర హర జై హర. మంచి త్రోవ కాదా? నీకు తిరిగి వచ్చడకు లేనే లేదు త్రోవ. కొమ్ము కొమ్ము నారాయణ తెలియలేరు నీ మాయా నటన, తెలియలేరు నీ మాయా నటన, ఇలలో జీవులు కలనైనా తెలియలేరు నీ మాయా నటన. పైక జనాభా పరమ పురుష, పైక జనాభా పరమ పురుష, భవ భయ హరణ సాధు సతరణ, భవ భయ హరణ సాధు సతరణ, తెలియలేరు నీ మాయా నటన, ఇలలో జీవులు కలనైనా. ఎంత తాగుచ్చివిరా? నాకు భయపడి పాతాళములు తాగి ఉన్నావనే ఇదే వచ్చింది. మార్కొన వైపు నిన్నెవరైనా నువ్వు కాపాడువాడు ఉందనుకొని దురాశ పెట్టుకుంటేవా మూట తమ్మురా. హరి హరి నిన్న యమపురి చేర్చదను. అటురా రఘుదురాత్మ. నిన్ను సంహరించుడు గగాగడు మేలురా. నా బాహుదండము తాగుదా రఘుదురాత్మ. జై హర హర ఓని మూర్ఖ, ఈ నా ప్రహారముతో నేను నీకు బుద్ధి వచ్చినదా? అవురా, నేను పుట్టిన మొదలు నన్ను వరుడు తృణప్రాయముగా తోసివేచుడు ప్రహరించుడు ఎరుగలే. వీని ఇంకా ఎంతటి సత్వం ఉన్నదో చూచే తెరవలను. ఇప్పుడు నాకు ప్రతి వీరుడు దొరికిన సంతసమును పరాభవశంక పడముతున్నది. మూర్ఖ, ఈ కొరకయ్యే మృత్యు ద్వారము హాకురుడా గురుదేవి.
నమో నమః నమో నమః. కుమారా, ఎచ్చటికయ్యా నీ ప్రయాణము? గురుదేవ, మా సోదరుడు హిరణ్యాక్షుడు భూదేవిని చెరబట్టుచుండే. ఆ విషయం ఎరింగి వైకుంఠవాసుడు నా సోదరుని హతమార్చినట స్వామి. వానిని వధించుటకై వైకుంఠమునకు పోవుచున్నా. నన్ను దీవించి పంపుడు. కుమారా, ఆ హరిని సంహరించుటకు నీ భుజశక్తి సరిపోతున్నాయన, దానికి దైవశక్తి కూడా తోడు కావలను. కావున నీవు తపోభూమికి ఆగి ఆ బ్రహ్మను గూర్చి ఘోర తపము గావింపము. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైన పిదప వరముల పడేయము. ఏమా వరములు? అమరత్వము, అజేయత్వము. ఫల గురుదేవా ఫల. నేనిదే తపోభూమికి పోయి వచ్చేదను. విజయీ భవ. పోయిరమ్ము. జై హర హర మహాదేవ. ఓ శంకర. మన స్వర్గలోకమున ఈ అకాల ప్రళయములకు కారణమేమి? ఏమైంది? ఈ జ్యోతి ఏమి? దేవేంద్ర, ఈ జ్వాల హిరణ్యకశిపుడు భూలోకములో ఘోరమైన తపమాచరించుతున్నాడు. ఆ తపశక్తి ప్రభావమే ఈ తపోజ్వాల. ఏమేమి? దీనిని మనం ఎట్లయినా భగ్నపరచుటే మన కర్తవ్యము. అతని తపశక్తి మన అందరికీ తప్పకుండా ముప్పు వాటిల్లును. ఏమేమి? ఆ హిరణ్యకశ్యపుని తపశక్తి మన లోకమునే కాల్చుతున్నది. ఎట్లయిన నువ్వు ఆత్మ తపమున భంగమునర్పమునైను. దేవకాంతలారా, మీరు నేనే భూలోకములకు పోయి తపోవనమునందున్న ఆ హిరణ్యకశ్యపుని ఎట్లయినను మీ గానమును నాట్యమును అన్ని ప్రదర్శించి ఆతని తపము భంగమునర్చే మాకెదింగించవలేదు. ఇది మా ఆజ్ఞ. పోయిరండు. పోయిరండు.
పాపముల యందు పడి మనము వచ్చిన సంగతే మరిచినాము. ఈ ప్రదేశం అంతే కదా హిరణ్యకశిపుడు ఘోరముగా తపంబాచరించుచున్నారని చెప్పినది. అవును, ఇందెందయ్యుండును. అదుగో సూచితురా, ఆ ప్రదేశం అంతే హిరణ్యకశిపుడు ఘోరముగా తపంబాచరించుచున్నవాడు. ఎంత ఘోరముగా తపం అంటే నడవండి, నడవండి, నడవండి. ఇంతసేపు సచిన వాని ముందు గానములో నాట్యములో ఎన్నో గావించి అరిగిపోయి
వచ్చింది. ఇక మన దేవరాసుల కడకేగి మంచి బహుమతి పొందవలేను కానీ రండు. అయ్యయ్యో ఎంత వెచ్చివారమే. వరుణ, వాయు, యమదేవ, ఏమిది? మన రంభాదులు పోయి ఎన్నియో దినములయనే. అవును, ఇంకను రాకున్నారు. ఏమో కార్య సాఫల్యము కలిగనో లేదో, ఆ హిరణ్యకశిపుని తపమ్మును భంగమునట్టినో లేదు, ఏమీ తెలియకున్నది. అదే అందరసపడి కనపడుతున్నది. దేవకాంతలారా, ఏమైనది? కార్యమును సాధించినరా? ఏమని? నీ మాటలు ఏదో ఆశ్చర్యకరముగానున్నవే. ఆశ్చర్యకరం ఏమున్నది? మాకేమీ శ్రమ యుసంగకి ఆ హిరణ్యకశపుడు మృతి చెందాడు. హిరణ్యకశిపుడు మృతి చెందినాడా? విచిత్రముగా ఉన్నదే. తపంబు చేయించు మృతి చెందనా? అవును దేవనాథ. అది ఎట్లు తెలిసినది? దేవనాథ, చూచియే వచ్చుము కదా, అతను ఇంకా నువ్వు జీవించి ఉన్నవాడని అతని చెంత గానమును నాట్యములు ఎన్నో సరిపుతుంది. ఒక్కింతైనను చెలించడాయను. తుదకు అతని శరీరముపై మట్టిని కొంచెము తవ్వి అతని శరీరము తాకు చూచుతుంది. మంచు కొండ వలె చల్లగా ఉన్నది. ముక్కు చెంత శ్వాసయు కూడా లేదు. ఇక చనిపోయిన ఆ శవముతో ఏమి పనని దగ్గున మీ చెంతకు అరుదించింది దేవనాథ. దేవేంద్ర, తపమనుచుతూ మృతి చెందిన వారు మనం ఎన్నడూ వినలేదు, చూడను లేదు. నిజమే, తపంబు చేయించు ఎవరును చావరు. మరి ఎటు జరిగినది? మీరు చూచే వచ్చి ఉన్నారుగా. దేవతలారా, ఇక వాని భయము మనకు లేదు. ఇంకా ముందు కార్యములు ఆలోచింపలేదు. ఆ రాక్షసుని భార్య లీలావతీ దేవి మహాపతివ్రత. ఆమె ఎన్నో నాళ్ళ నుండి గర్భమును ధరించి పెంచుతున్నది. వీడు మహాక్రూరుడు. వీధికి పుట్టు వాడు ఇంకెంత క్రూర రాక్షసుడు పుట్టునో. కావున వాడు వృద్ధి చెందక మురిపే సంహరించుట మేలు. నేను ఇప్పుడే దండయాత్ర వెళ్ళి ఆ రాక్షసుని పురమాక్రమించి ఆ లీలావతిని బంధించి ఈ సురపురి నిలిపెదా. ఆమె కరుణ శిశువును పుట్టిన వెంటనే నా వజ్రాయుధముకు ఎడ చేసేదా. రెండు నలభేరు మ్రోగింపులు. హిరణ్యకశపు, నీ తపమునకు మెచ్చి కోరుము వలె వరకు. అయ్యో, ఇంత శుష్కించి వడ్డించి ఈ రీతిన ఘోర తపము నర్చువారుందురే. నమో బ్రహ్మదేవ, నమో నమః. నాయన, తొలుత నీ ఎప్పటి రూపము నీకు ప్రసాదించదను. నమో బ్రహ్మదేవ, నమో చతురారణ, నమో నమః, నమో నమః. శారదాదేవి నాథ వినునాదు ప్రార్థనము, ధీరతను నాదు మది కోర్కెదీరునట్లు. వారసూరుడు లేకుండా ఈ ముచ్చగములయందు వరములిచ్చి కావవే ధీర చరిత. నాయన, నీ తపమునకు మెచ్చితిని. కోరుము వలె వరము నే ప్రసాదించదు. బ్రహ్మదేవ, నాకు అమరత్వము అజేయత్వము దయచేయ మిక్కిలి ప్రార్థింపుతున్నవాడను మహాత్మా. నాయన, ఆ సామర్థ్యమే నాకున్న. దేవాసురులు తమ తమ సంగ్రామములు మానుకొననేలా, క్షీర సాగర మదన ప్రయత్నమేలా, విష్ణువు కూర్మావతారం ఎత్తనేలా, శంకరుడు గారల కంఠుడు అనిపించుకొననేలా, అంత అల్లకల్లోలము జరుగనేలా. ఈ వరము నీకు ఎలదని కాదు, నాకు సాధ్యము కాదనియే. కావున వేరొక వరం పడుగును, నే తప్పక ప్రసాదించదను. బ్రహ్మదేవ, నేను నరించిన తపస్సంతయు వ్యర్థమే యగునా. సరి, వేరొక వరము కోరేదని తప్పక అనుగ్రహించదరు కదా. తప్పక ప్రసాదించదను నాయన. అట్లయినా నాకు
జలమున కాని జలేతరముల చే కాని అండముల చేత పిండముల చేత బ్రహ్మాండము చేతైనను కాని తరుగుల్ మదాతుల చే కాని బాణముల చేతనైనను శుష్కాయుధముల చేతనైనను ఇప్పుడు పుట్టి పెరుగుచున్న ఎట్టి ప్రాణి చేతనైనను నర వానర సింహ శార్దూల మదగజ పక్షి జాతముల చేగాని ఎంతనైనను ఎంత వెలినైనను రాత్రి అయినను పగలు అయినను నాకు చావులేని వరంపు నీవు బ్రహ్మదేవా, నాకు చావులేని వరంపు నీవు. నీ తను అమానుష భేద్యము అజంత తరు ఛేద్యము నమో ఆది విభేద్యము మకరాయుధ భేద్యము నమో బ్రహ్మదేవాయ నమో. ఆహా, ఇక చూపించద నా పరాక్రమము. ఓరోరీదికుంఠ నారాయణ, మా సోదరుని పరాక్రమమునకు ఓర్వలేక సిగ్గులేక నీచ పసురీపివై మదీయ సోదరుని హతమార్చిన నీ శిరము మదీయ గదాఘాతము చేవేయి వ్రయ్యను గావించి తత్రక్త ధారణచే నా సోదరునికి తర్పణము గావింపకున్న వీడు హిరణ్య కశ్యపుడా. సములు ఎవరు ధాతిలో సములు ఎవరు ధాతిలో వడసి తినే వరములు ఆ కమల భవని సములు ఎవరు ధాతిలో ఇక నా సములు ఎవరు ధాతిలో. అమరసిని హరి అసురమయము గావించ విజయాక్కము నలు దిశల కాయువాడ నేనే కదా ప్రభువనినై పాలించెద స్వర్గపురి విభవంతుల సములు ఎవరు ధాతిలో సాహసింపులు ఇక నా సములు ఎవరు ధాతిలో. హర హర మహాదేవ. నన్ను రక్షించే వారు ఎవ్వరూ లేరే. ఈ దురాత్ముడు అనంత పరిభావం వల్ల నన్ను కరుణించే కరుణామయులే లేరే. దురాత్మ, నీకు దేవేంద్ర పదవిని ఎవరసింగిరి అనాథయై అదక్షత అయిన మంతామతిపై పౌరుషము చూప క్రూరుడవు నీవొక వీరుడవా. పద్ద నా పతి ఎన్న వేళ రావలసి ఉండే, అప్పుడు నీ పేరైన నిలిచి నేనేమో చూచిందువు. అసంయుక్త పతికనైన నన్ను అన్యాయముగా నిర్బంధించ గొరి తెచ్చి దురాత్ముడవు. నిన్నేమనవలిగి అమ్మా లీలావతీ దేవి, నేను నీకేమి అపకారము గావింపను, నిన్ను బాధింపను, కన్నెత్తి ఏరును చూడను. సమంచిత పతివ్రతామ తిలకమును నుతికెక్కి ఉన్న నీకు కీడునట్టు దురాత్ముడునే అది ఎట్టుండా. మమ్మందరినీ ఎల్లవేళలా బాధించుచుండిన నీ పతి అంతరించియుండా. నీ గర్భవాసమున ఆసుర తేజము వృద్ధి కాచుతున్నది. అందుకే వాడు పుట్టిన వెంటనే సంహరింపవలేనని నిన్ను బంధించుతుంది. దురాత్మ, నీకిత్తి దుర్బుద్ధియా? అపరాధమున మాట సొంత అయిన ఎరుంగని శిశు కందమును చంప తలంచితివా? నీవు అనాథ యువతులను బాధించే పందవని మాట మాత్రము కాదయ్యనే. నోరెరగిన శిశువుల వధించు పాపాత్మల సహితము అగుదువా? నీ ప్రభావం నేటికి, నీ పురుష జన్మ నేటికి. మునీంద్ర వందనము. శుభవస్తు. ఎక్కడ నుండి విచ్చేయుటే? మునీంద్ర నమస్కారము. దేవరాధ, ఈ సతీమణి ఎవరు? నారద, నీకు తెలియదా? ఆ దురాత్ముడైన హిరణ్యకశపుని పట్టమహిషి లీలావతీ దేవి. ఆమె ఇచ్చరికట్లు వచ్చినది నేను బంధించి కొనిపోవుచుంటిని. అట్లైన దేవరాధ, నీ
మహాశక్తి సమోపేతుడవు హిరణ్యకశిపుని ఘోర రణంబన జయించి అతని సతీతల కంబును చెరపట్టిదివి కదా. యుద్ధమా నిరుద్ధమా అసవిష్ట పతికనైన నన్ను అన్యాయముగా నిర్బంధించి గొరి తెచ్చుచున్నవాడు. నా పతి ఘోర తపం అనర్చుచున్నాడు. అతని కాలి ధూళి నేను శిరమున ధరించి యోగ్యత కలదా ఈ పాప చిత్తునకు. దేవరాధ, ఇంతటి అన్యాయమా? శిశు సంహారమునకు నీవెట్లర్చుకొందువు? ఒకప్పుడు చితి గర్భమున ఉన్న శిశువును నీవట్లే సప్త ఖండములుగా రచితివి. ఫలమేమైనడు సమకూరేనా? ఆ ఖండములే సప్త భారతములైపోలేదా? ఇక ఈ శిశు సంహారమునకు ఉద్యమించితివా? అది నీ చేదవుదా? నీ పితామహునికైనను సాధ్యమగుదా? ఎలా కాదు దేవరాధ, ఈ సతి గర్భమున ఉన్నవాడు ఎట్టివాడని తంచితివయ్యా? అతి శుద్ధ వజ్రము, మిక్కిలి నిర్మలమైనది, ఇంచుకంతైనను కళంకము లేనిది, ఉత్తమ బ్రాహ్మణ జాతి కంటే హెచ్చైనది, దోషమన్నా ఎరుంగనిది, అష్టాంగ యోగముల నిండియున్నది. తుదకు నీ వజ్రాయుధములకైనను తగనిది. పోపము నీ విట్టి అవివేకమని తలంపరైతిది. ఏమంటివి? ఈమె గర్భమును ఉన్న శిశువు విష్ణు భక్తుడు కదా నీవు వచించుట్లయినా అట్లయినా ఆ శిశువుపై నాకేమి కాట్పణ్యము కలుగదు. మునీంద్ర, నా అపరాధములు మన్నింపము. సతీ తిలకమ్మ, నన్ను క్షమింపము. నీవు వైష్ణవమాతము కానున్నావట. మా కిల్లలకు భజనిజము, మా కానతి ఇవ్వలేదు. తల్లి రమ్ము, ఆ విమానం ఆరోహింపము. నిన్ను నీ ఇంట దిగబడితే వచ్చిన తల్లి. దేవరాధ, అంత శ్రమ ఏమీ వలదు. ఆమె పతి వచ్చు వరకు ఆ సతీమణి నా ఆశ్రమమునందే ఎండగలదు. అమ్మా, ఆ కనిపించదే నా పర్ణశాల. పోయి విశ్రాంతి తీసుకొనుకు తల్లి. నారదా, అట్లయినా ఆ హిరణ్యకశపుడు మృతి చెందననుట కల్లయగుణ. కల్లయ్య నేడో రేపో తపస్సాఫల్యమున వరముల బరసి మీ పొంపలార్పనున్నాడులే. ఇదిగో రేప తప ప్రభావమున ఓనీశాను తెప్పించి మీ పదవులు గైకొననున్నవాడు విబుధ ప్రత్యర్థి సామాన్యుడే. త్రిధి సాధీశ్వర మీదరుగత మదోదే కైముతో సత్సుగతి రత్నము తెచ్చినాడమిటు. దేవరాధ, సోకి పైకేమి నారదా, నన్ను బెదిరించు చుట్టివా? ఆ హిరణ్యకశపుడు ఎట్టి తప్పు సాధించిన వచ్చిన రాజువు. నా వజ్రాయుధమును వాడింత తోలగలడు. నన్ను బెదిరించడమా? మేము పోయి వచ్చదు. దేవరాధ, తొందర ఏలా. నారాయణ నమో నారాయణ నారాయణ ఓం నమో నారాయణ. కొంచెము విశ్రాంతి తీసుకునివమ్మా. నేను చెప్పునది శ్రద్ధగా రానిపోకు తల్లి. అమ్మాయి, వింటివే కదా కర్మబంధ విమోచనమగు ఈ ఇతిహాసము. ఇట్లే ముమూక్షులైన జీవులు తమ అభీష్టములు పడయిచుందురు. జ్ఞానులకు కులము లేదు. ఎవడు కాని నిక్కమ్మ వేదాంత జ్ఞానం ఉపదేశించిన అతని జగమనందుండని చర్యలన్నీయు నిష్ప్రయోజనని ఎరింగి జనులను చూచి హసించును. జన సామాన్యమందరూ జ్ఞాని యగు వారిని ఉన్మత్తుల వలె భావించును. జ్ఞానమొసంగుటకును భవబంధమును తొలగించుటకును శ్రీమన్నారాయణుడే కారణభూతుడు. ఏమిది? ఈ సతీమణి నిద్రించున్నది, అందును మైమరచేయున్నది. అట్లుండయు నే చేయు ఉపదేశమంతైను ఊకొట్టుని వినవచ్చుచున్నదే. అది ఇది వరకు నేనెన్నడూ వినింటనే. ఆ మురికాంతలారా, మీకేమైనను ధ్వని వినవచ్చున్నదా? లేదు స్వామి. ఎవరయ్యుందురు? స్వామి, ఊరుకున్నారేమి? చెప్పండి. ఆహా, ఏమి ఆశ్చర్యమిది! నే చేయు ఉపదేశమంతైను ఈమె గర్భమున ఉన్న శిశువు ఊకొట్టుచున్నవాడు.
ప్రతిదినము ఇదే రీతిగా కనిచుచుండే కాబోలు కానీ ఈ బాలుడు ఆగడ్డ వైష్ణవోత్తముడు కాగలడు. వీనికి ప్రతిదినము నారాయణ మంత్రము ఉపదేశించలేదు. నారాయణ నాయన నేనన్నట్లు అనుకుతండి. ఆహా, నారద మహర్షి భవదీయ కృపా విశేషమున కదా మా సతి మాకు లభించెను. ఎంతకాలం నీ తప్పము ఏళ్ళ నన్ను చూడరావు. ఆహా, ఈ తరుణి నిద్రయందు కూడా కలువరించుచున్నది కదా. ఔరా, ఇన్ని ఇడుములకు మూలము ఆ దేవనాథుడే కదా. నారద మహర్షి, నాకమున గల దేవతలెల్లరూ మమ్ములను పరిభవించుటకు కదా ఇట్టి దుష్కార్యమునరించిరి. ఓరోరి ఇంద్ర, నీ పని బట్టెదను కాక. నారద మహర్షి, నేనిదే దేవలోకమునకు పోవుచున్నాను. దండనాయకులారా, ఇప్పుడే మన దండయాత్ర దేవలోకముపై సాగింపుడు. పరాభవమును సహిల్తున్నా, పరాక్రమింపక సెల్తున్నా, పరాభవమును సహిల్తున్నా. దుర్జన హింసల పాలన వేచిన గర్భిణి స్త్రీలను నిర్భయంగా దుర్జన హింసల పాలన వేచి దురాత్మకు ఆసురాధినాథుని వధించద వధింతునిప్పుడే పరాభవమును సహిల్తున్నా. నీతులు చెప్పుచు నీచ కృత్యములు నీవనరేల్చుట తెలియునురా. దుష్టులు ఎవరో దేవతలెవరో కష్టము చేసిన కలుడా ఇదిగో పరాభవమును సహిల్తున్నా. వీరికి నీ వినాశకాలం ప్రాప్తి పనున్నది. నారాయణ, ఏమి తండ్రి నీ మహిమ, ఏమి తండ్రి నీ గుణగానము, నీ పదజాలము, అమృత పానము రాధేశ, హే రాధేశ. నీలాతి శిఖరాల నెలకొని వీరా, నీలాతి శిఖరాల నెలకొని వీరా. నీలగు మోము అల్సమే కైలా, నీలగు మోము అల్సమే కైలా. ఏ అందమైన ఎగదేనైనా, ఏ అందమైన ఎగదేనైనా. జగదేక మోహన సుందరాధార, జగదేక మోహన సుందరాధార. నారాయణుడు నారాయణుడు యమా, నారాయణుడు నారాయణుడు. ఒరే ఇంద్ర, మంత్రి గారు క్షమించండి, మంత్రి గారు క్షమించండి. ఓరి పాక విరోధి నారమణ క్రూరాజ్యోగివై పట్టితి వేళ. గర్భిణి అయిన కాంతయడనాయి భంగి నీచ దయాదూర అన్వయహర దుర్జాత దుశ్శీల. నీవే రీతి భరితువో చెప్పుమా, నేనిచ్చు శిక్షా విధులు. తమ్ముడా, నన్ను క్షమింపుము. ఛీ! నన్ను సోదరాయని సంబోధింపుచుట్టివా? అహల్యానాథ కృపాలబ్ధ సహస్రాక్షుల వారు మీరు నాకు సోదరులా? ఓరి, నేను నీకు 2 మార్గములు ఉపదేశించదను. నీ ఆలు బిడ్డలతో అరణ్యములకేగదవా, లేక భూలోకమునందు మా కారాగృహమున మ్రక్కెదవా? చెప్పుమో. ఏమి చెప్పుదురు? నన్ను విడిచిపెట్టిన నా భార్యతో ఈ పొరమ విడిచిపోయేదను. చెప్పమో.
వరుణ, నారాయణ. దిక్పాల వరులారా, ఇది వరకు ఇది అమరావతి, ఇప్పుడు ఈ అసుర రాజేంద్రుని పరిపాలనకు వచ్చెను. మరి ఏమయ్యనో ఒక్క పరి సంబోధింపుడు. అమరావతి అసురావతి అయినదని సంపాదించుడు. అమరావతి ఓయ్ దిక్పాల వరులారా, మీ పదవులు మీకే ఉండనిండు. మేము ఎప్పుడు ఏది అభిలషించుతుందుమో అవి మాకు సమకూర్చుచుండవలయను. ఇక పండు రంభాదులారా, మీ సంగీత కళా నైపుణ్యమును ప్రదర్శింపుడు. భాగ్యం. జయము 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 మధురేశ్వర అమరేశ్వర మధురేశ్వర అమరేశ్వర త్రిభువనేశ్వర జయము త్రిభువనేశ్వర జయము మన గతి చివరికి ఎట్లుగా పరిణమించినది. ఆ హిరణ్యకశపుడు తపమ్మును సాధించినాడు, బలములు బలిసినాడు, అమరపురి ఆక్రమించినాడు, మనలందరినీ తరిమివేసినాడు. నారద, నీ వారాడు అంటివే, అంతయు అట్లే జరిగినది. దేవనాథ, నేనంతైనూ ఎరుగుదురు. ఆ దేవదేవుని సందర్శించి మన కష్టములు ఎరింగించుకుందాము కానీ రండి. అవును, అన్నిటికీ ఆ నారాయణుడే దిక్కు. నారాయణే. నారాయణ శరణు శరణు. పాలనా
బాలుడు అలసి నిద్రించుతున్నవాడా? ఆహా, నన్ను గన్న చిన్నయ్య స్వర్గాధీశులపై కయ్యమునకు పోయి ఉండి నీపై ఉన్న భ్రాంతి అంతయు మరచియుంటిని తండ్రి. శంభో! నాయనా ప్రహ్లాద, నాయనా నిదుర చెందుతూ ఏమియో కలవరించింది, అది నీకు తెలియనా? అవును, నీకేమి తెలియదు. ఎరుగని పసి పాపని స్వప్నగా అనిపించుతున్నాడు ఆ దురాత్ముడు. ఓరి, నీవంతటి మగవాడివైన నన్నెదిరింపరా? నాకన్న తండ్రి, చిన్న పాట ఏమి పెద్ద పాటయే పాడుము. నిద్రజందుతూ ఏమియో కలువరించిదివనుకుంటుంది కానీ మేల్కొని కూడా ఆ దురాత్మని స్మరింపుచున్నావు. ఆ దురాత్మ ఓరి, నీవు స్మరించుతున్నట్టు ఆ దురాత్ముడు ఎవడో నీకు తెలియనా? పండి అయి నీ దుపిన తండ్రిని పట్టి చంపే హరియల్చు పౌరుషమించుకేని లేక పయోనిధి గరలంబు బుట్టినట్లు నాదు వంశము చెడబుట్టినావు. చి తులువా పసివాడు నాథ, ఎట్లో వానికి బుద్ధి గడపనున్నది. కొంచెం బుద్ధి కలిగిన పిదప ఈ పిచ్చి తీరకుండునా నాథ? అవును, బాలునకు అక్షరాభ్యాసము గావించిన మార్గమున పడగలడు. ఎవడు రాచట? మీరు సత్వరమే పోయి మా గురుదేవులకు శుక్రాచార్యుని పుత్రులు చెండును అమక్కులు కలరు, వారిని ఇరువురిది కొనిరాడు. విద్యాభ్యాసం నేర్చిన పిమ్మట అన్నీ మర్చిపోవును. నాయన, గురుకులమునకు పోయి సకల విద్యలు ఎరింగించడం, సకల విద్యలు నేర్చుకుని రమ్ము తండ్రి. మహాప్రభు వందనము. గురునందన, బ్రాహ్మణోత్తమ సూడు మీ బాలకుండు, బ్రాహ్మణోత్తమ చూడు మీ బాలకుండు, చెడుడు ఎరుగడు ప్రాపంచ సరళి సుల్తా కానా వీనికి మత్కృత గ్రంథములను నేర్పి పండితుని సేయుడి మీ నేర్పు మేరా. చిత్తం ప్రభు, తమ చిత్తానుసారంగా ప్రహ్లాద బాలుని సకల విద్యాపారంగతులుగా ఉంచారు. మంచిది నాయన, గురువుల ఎంట ఏగి సకల విద్యలు ఎరింగిరం. శుభం బౌగా. గురుదేవులకు నమస్కరింపు. అఖండ విద్యా ప్రాప్తి. కూర్చోండి వరుసగా. అసలు మీ గురించి నేను వేచి ఉండనా, నా గురించి మీరు వేచి ఉండవలేనా? ఆహా, పాద
పాఠశాలకు అందరూ ఇచ్చేవాడు ఒకటైనా ఈయన గారితో ఇచ్చేవాడు ఒకటి. ఎందరో మహానుభావులు నూటికో కోటికో ఒక్కరు ఉంటారు ఇలాంటి వారు. ఏరా మీరు చెప్పిన పాఠాన్ని వచ్చేట కదా, చెప్పు. బెల్లము తీపి లేదు, ఉన్నది కడు పేదలకు అన్నము, నల్లని కాకి లేదు, నేను నమ్మిన వాడికి కీడు భాస్కర. ఏమిటా పద్యము? ఆ పద్యం అట్టుదా? ఆ పద్యం ఏమిటి అర్థము? బెల్లము తీపి అక్కడ వరకు ఆపాలి. లేదు కడు పేదలకు అన్నము, ఉన్నది నల్లని కాకి లేదు, నేను నమ్మిన వాడికి కీడు భాస్కర. ఆ పడవలో అప్పుడే నీకు నేను చెప్పిన పాఠం వచ్చిందా? అందులో మీరు చెప్పే పాట చతికి 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 మార్చిపోతే ఉత్తుకొని రమ్మనే చాకలోళ్ళకి. చాకలోళ్ళకి వేసావా? ఇప్పుడే రాదా? ఏ రాదు. ఏమి వద్దు, చెప్తా. నేను కొత్త పాఠం చెప్తా, రాస్తావా? నీలాంటి వాళ్లకు దండం దశగుణ భవిస్తున్నాడు రా. కూర్చో అగవద్దు ఆయన. ప్రహ్లాద బాల నాయన ప్రహ్లాద, నీకు ఇదివరకు చెప్పి ప్రతిసారి మా మాటను నిర్ధకం చేయించున్నాం. ఆ హరిజ్ఞానం మానవయ్య, ఊరికి ఆ హరిజ్ఞానం ఏం చేసేది? ఆ హరిజ్ఞానం మాను. ఈ విధవలకందరికీ నీవు నేర్పినదే నేర్పు. తొలుతనే నీవు నా మాటలు నిరర్థకం చేశావు, తక్కినసారి విధవలంతాను. లేకపోతే నా ఆధీనంలో బుద్ధిగా ఉండి చదువుకునే బాలకులు నన్ను ఇంత నిర్లక్ష్యంగా చూస్తారా? ఏమి చెప్పు. అయ్యా, అన్నీ తెలిసిన మీరే ఇట్లు మాట్లాడిన ఎట్లు? నా తండ్రియే జగత్కర్తయు జగత్పాలకుడుగున అతడు నాకు తండ్రి ఎగుడు చేయి, అతడి కాళ్ళంటి జ్యోత చేయుదుగాక. విద్యకై మున్ముందు అతడిని స్మరించుడు సరియా? ఓం నమో నారాయణ అనియే స్మరించదు. అట్టు కాదు నాయన, నీ తండ్రియే జగత్కర్తయు జగత్పాలకుడుగా ఉన్నవాడు కావున అతనిని స్మరించే మనము పాఠములు అభ్యసింపబడేది. ఏది నేను చెప్పినట్లుగా చెప్పము. ఓం హిరణ్యకశ్యపే నమః. ఓం నమో నారాయణాయ నమః. ఆ మాట అనకూడదు నాయన. ఓం హిరణ్యకశ్యపే నమః అని అనవలేదు. ఓం నమో నారాయణాయ నమః. మా మాటలు వినవు, ఓం నమో నారాయణనే స్మరిస్తావు. మా మాటలు వినకపోగా మాకు ఎదురు చెప్తున్నావా? ఇదిగో నీవు ఆ పాడు ధ్యానం మాన్యంత వరకు చీకటి గదిలో వచ్చి కూడు నీళ్ళ కూడా చంపలేదు. కలిసినదా? అది చేతులు తడుచుము. ఓం నమో హిరణ్యకశపేయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఇప్పుడు ఏం చేయమంట? మీరు నా చీకటి ఒకరోజు బంధించదమ్మా. ఇక్కడ చౌ అయ్యో, వీరు ఎంత తెలివిలేని వారు. నా తండ్రియే దైవం అంచున్నారే, లేకున్నా కూడు లేక చంపెదమంచున్నారే. నారాయణ శ్రీహరి, నీ భక్తి ఒక్కటుండినను నాకు అన్నము వేరే కావలైనా. ఈ చండామార్కుల వంటి వారా నన్ను చంపువారు. వీరి తెలివి ఎంత ఉన్నది, ఏది నాకు కాన్పించుము. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ.
ఏమిటయ్యా ప్రహ్లాద బాల, నీవు చేస్తున్నది ఏమిటయ్యా? నీవు చెడిందే కాకుండా తాజట కొద్ది వనమంతా చెడిచిందన్నట్టు నా ఆదిలో పిల్లలందరూ చెడుతున్నాయా? మేము బ్రతకాలనా చావాలనా? మేము నేర్పిన సకల విద్యలో ఎరిగినావు. ఆ ఒక్క పాడి ధ్యానం మానవయ్యా, నీకు పుణ్యం ఉంటుంది. ఏమిటయ్యా అన్నగారు, ఈ బాడు ఇట్లు మాట వినడు. ఈ చీకటి గదిలో వేచి మూడు నీళ్ళు లేకుండా మార్చవలసింది. మీరందరూ ఇళ్ళొక్కండి. వీడికి వచ్చినప్పుడల్లా ఇదే పని. ఏమని చేసుకో నా కుమారుని చూడబుద్ధి పుట్టుచున్నది. దేవి, నాకును అట్లే ఉన్నది. ఎప్పుడో బాలుని కోరుకొని రమ్మని కబురు కూడా పంపితే. మహాప్రభు ప్రహ్లాద, కుమార, తనయని తోడ చదివిన ధనుజసుతులు పండితోత్తములై కీర్తి వడయుచుండ్రి. తనయా, నీవేమి శాస్త్రముల్ చదివినావో శ్రావ్యముగా ఒక్క పద్యము చదువుమయ్యా. తండ్రి, చదివే చిరినను గురువులు, చదివితి ధర్మార్థము ఖర శాస్త్రములు. నే చదివినవి గలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. ఆహా, నా కర్ణములు ఫలించినవి. మా జన్మ కూడా తరిస్తూ ఉన్నది ప్రభు, తరిస్తూ ఉన్నది. ప్రహ్లాద బాడికి మా విద్యతో ధార పోసాం, నూరి పోసామంటే నమ్మండి. నిజము గురునందన, మీ తండ్రి గారి అనుగ్రహము వల్లని మా వంశము పావనమగుతున్నది. కుమార, గురువులు చెప్పిన నీతి శాస్త్రములలో ఏమేమి వడసితివో ఒక్క పద్యము చదువుము నాయన. చెప్పేదను తండ్రి. ఛీద్రాత్మ! గురునందన, ఈయనా మీరు నేర్పిన విద్య? పటుకర నీతి శాస్త్ర జయ పారక చేసేదనంచు బాలుని వటుగొనిపోయి వానికి అనర్హములైన విరోధి శాస్త్రములు కుటిలత చెప్పినాడవు. భృగు ప్రవరుండవటంచు నమ్మితి కటకట బ్రాహ్మణాకృతివిగాక యథార్థపు బ్రాహ్మణుండవే. ప్రభు ప్రభు, ఆ పాడు మాటలే మాటి మాటికి అనవలదని అనేక విధముల బాధించినారు, బోధించినారు, శోధించినారు. మా మాటలన్నీ నిరర్థకం చేసినాడు ప్రభు. మీ ఉప్పు పులుస్తున్న వాళ్ళ మీకే ద్రోహంతరం పెడతామా? మేము నేర్పిన ఆ సకల విద్యలు ఎరిగినాడు, కానీ ఆ ఒక్క పాడు ధ్యానం ఎందులకో మానుకున్నాడు ప్రభు. మన ఏం చేయమంటారు? కనకరించి సెలవు ఇప్పిస్తే. ఏమిరా కులనాపక, నీ గురువులు చెప్పిన నీతి శాస్త్రములు నీకు అముఖ్యములాయన. ఏనరా నీకే మౌఢ్యము? నీకు కావలగినన్న మన ఇలవేల్పు శంకరుని భజింపు. అటు కాకుండా మహావర ప్రదాత బ్రహ్మదేవుని ధ్యానింపు. కానీ ఆ నీచ నారాయణుని వారిని స్మరించిన ఆగ్రహమునకు గురిబాకు కుమారా.
నాకు చూడగా చోద్యమయ్యను కదా నా తండ్రి, నీకీ బుద్ధి లోపల దోచెనో పరులు దుర్నీతి పఠిల్ పేచిరో ఏకాంతముగా భార్గవుల్ వల్కిరో ఈ దానవ శ్రేణికి వికుల్ఠుండు కృతాపరాధుడన వర్ణిల్పని కేతిక. అయ్యా, అది ఎంతయో దైవాయత్నము. మాధవ మనోహర చరణములపై భక్తిమై నెలకొని ఉన్న మానసం దేవాంతర ప్రసక్తికి పూనునే. మందార మకరంద మాధుర్యమునదే మధుపబుబోమునే మదనములకు నిర్మల మందాకిని వీచికలదూగు రాయచచనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ కాదియై చొప్పు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోర కంబరగునే సాంద్ర నిహారమునకు అంబుజోదర దివ్య పాదార విద చింతనామృత పాద విశేష మత్త చిత్తమేని తీతరంబు చేరనేర్చు వినుత సద్గుణశీల ఓ ధనుజపాల. ఆ ఆ దురాత్మ, అట్లయిన నీవు నేడే చచ్చితివి. నాహితమినకి ఈ విధముగా నీ నారాయణుని తలపకురోని, నాహితమినకి ఈ విధముగా నీ నారాయణుని తలపకురోని. నీ పిన తండ్రిని హతమార్చిన ఆ క్రూరుని తలపకు ఔరవురా, నీ పిన తండ్రిని హతమార్చిన ఆ క్రూరుని తలపకు ఔరవురా. శ్రీహరి తలుపన ఒక నిమిషమున చిత్తము నిలువదు గనక. శ్రీహరి తలుపన ఒక నిమిషమున చిత్తము నిలువదు గనక. ఇదింత కాదు విను గనక. ఇదింత కాదు విను గనక. ఆ పేరెత్తిన కత్తితో కంటలు కాగోతును రా చేతులువా, ఆ పేరెత్తిన కత్తితో కంటలు కాగోతును రా చేతులువా. నాహితమినకి ఈ విధముగా నీ నారాయణుని తలపకురోని, నాహితమినకి ఈ విధముగా నీ నారాయణుని తలపకురోని. నాథ శాంతిపుడు, నాథ శాంతిపుడు. మీరు కోపగించుటకు ఈ బాలుడు ఎంతటి వాడు? పిచ్చుక పైన బ్రహ్మాస్త్రం అనే విధానము గదా నాథ. శాంతిపుడు పసివాడు నాథ. లీలావతి, ఎట్లు కంటివే ఈడి చీడపురుగును. సన్మార్గ వృత్తిచే చరించుచున్నాను జనక అని నాకు హితమును గడుపుచు తిరస్కరింపుచున్నవాడు, జనకాజ్ఞని తిరస్కరింపు బుద్ధి వీరికి శుభదమును నేర్పించిన వాడేపడే. లీలావతి, నీవు కొంతవరకు బోధిప్పుము, అప్పుడైనా నువ్వు వీడు దారికి రాయడేని వీరిని వధించుట నిక్కువము. విడిపిప్పు తల బోసి విని మతము, విడిపిప్పు తల బోసి విని మతము. వినకున్న వధింప విధియుంతు నిక్కముగా, వినకున్న వధింప విధియుంతు నిక్కముగా. పడరాని బడలేల పడచేయువని గన విడిపిప్పు తల బోసి విని మతము. భామరుని కొడుకుండంగా వలెనని మనసల్మున దలచితివో, భామరుని కొడుకుండంగా వలెనని మనసల్మున దలచితివో. తామసము బాపమే ఖండించి బాధించి వేధించి సాధించు. నాథ నాథ చూచుకువా నాయన, నీ జనకుడంతా కనలి ఉన్నాడు. ఏ రాత్రికి క్రోధము జనించి భంగి ఆచరించదవు. జనకాగ్ని అవశ్యము పాలింపదగినది కదా. అతడు దుష్ట మార్గం అన్న దానిని ఏల విడవరాదయ్యా. అమ్మ, లోక రక్షకుని జగదీశుని రమావల్లభుని స్తుతి అనొచ్చుట దుష్ట కార్యమా? దుష్ట కార్యము కాదనియే అనుకునుము.
తండ్రి కొరకైనను దానిని మానవచ్చును కదా. సత్యమే. నా ఎట్టి పాలని మనసునకు సైతము తరుణోపాయము కలిగించే సత్కార్యమును దుష్కార్యమన్నా తండ్రి అయిననేమి అది వినవచ్చునా? కుమార, నీవు సత్కార్యమని అంటివి కదా, దానిని విడవకున్నా మానే. నీ మనస్సున నీవే నృతించుకొనుచుండుము. వెలికి చెప్పి తండ్రి మనసునకు ఏలా అసంతృప్తి కలిగింపగలిగినాయన. అమ్మా, ఆ శ్రీ వల్లభుని పాదసేవ మనోవా కర్మముల నేనొనప్పునుండ మనస్సు దాచనేలా? కుమార, ఈ ఈడనకే నీకు గల దైవభక్తికి సంచరించుటకు మారుగా దానికి కాగా ఫలములకే దుఃఖింపవలసి వచ్చింది. బ్రతుకు తెరువు ఉపదేశింపగల నీవు నాకిట్లు ఉపదేశము చేయజనునే. నీవేమైనా నొనర్పు మనము శిరస వహించి ఎనొచ్చదా అంతే గాని హరిభజన మానుట మాత్రము నా చేత కాని పని. నీకు నమస్కరించుకున్నాను మాని. ఆ మాట వినుమయ్యా నాయనా. దేవి, వీడేమైనను స్వాధీనుడాయన. వీడా స్వాధీనుడగును. ఓరి కులనాపక, నీ అంత్యమునకే ఇట్టి దుర్బుద్ధి కలిగినది. ఎవరు వాచన పంచార్థంబుల వీడు తండ్రినగు నాదు పక్షంపు నిందించి ఎత్తించి భీతియులేక విష్ణుల్ అహితుల్ కీర్తిల్పుచున్నాడు. వలదంటూ చెప్పిన మానడు, వలదంటూ చెప్పిన మానడు. అంకమున పుత్రాకార తన్వ్యాధి జన్మించే తనుజుల్ వధిల్చిరండు మీ పటుత్వంబున. దేవి, మన పుత్రుడు కాదు. ఇప్పటికైనా నువ్వు మించిపోయిన లేదు. ఆ హరిభజన మానవయ్యా. నీవేమన్నా చెప్పినవా? మహానాథ, లేకలేక జన్మించావు ప్రభువు గారికి. ఎందుకయ్యా ఈ మొండితనము? నా మాట విని ఆ హరిభజన మానము. మీ ప్రభు ఆజ్ఞ నిర్వహింపుడు. అంతేకాని మా మాట వినవు. నిన్ను చంపడానికి మాకు చేతులు లేకున్నవయ్యా. మాట మానవా? ఆ హరిభజన మానవయ్యా. ఒరేయ్, నేను ఏమి చేయదు. ఉరి ఉరి చేయించదమ్మా. అదే తగిన శిక్ష. శిక్షను వాడు చెప్పదు. సరే, నడు నడు. మానవయ్యా హరిభజనము.
పరిపూర్ణముగా ఉండుట చేతనే నీవు బ్రతికి బయటపడితే. మహాత్మా నమస్కారం. శుభం. స్వామి మీరెవరో నేను ఎరుంగను, కానీ మీ ధ్వని వినగా మీరును హరిభక్త శిఖామణులే అని తెలియవచ్చున్నది. కానీ మీ ధ్వని మాత్రం ఎంతో కలలో విన్నట్లున్నది. బాలక, నేనే నారదుడను. ఆహా, స్వామి మీరా నారదుడు? సామాన్యముగా మానవుల కంటికి అగోచరుండవైన నిన్ను కనుగొని మహాపుణ్యము ఎవరికి లభింపగలదు స్వామి? బాలక, నేను గాంతుల చేత నాకును ధన్యత్వము సిద్ధించినది. మమ బోలు హరిభక్తులు ఎవరైనను నీకు దివ్యపట్టుడకైనను అర్హులను కాజాలను. బాలక, నీకెన్ని కష్టములు వచ్చాడు, నీవు మాత్రము ఆ హరిభజన విడువకుందువుగాక. స్వామి ఎంత ప్రాణము పైకి వచ్చినను హరిభజనము మానని పుణ్యము నాకు లభింపగలదా స్వామి? నాయన, ఆ శ్రీహరి కృపచే నీకు తప్పక లభించును. నాయన, శుభముగా పోయి. నారాయణ, ఏమి ఈ బాలకుని భక్తి? కలహకారణుడవై దురుడైతే కలనిజమును గురుదే పరుపుల్లే. కలహకారణుడవై దురుడైతే కలనిజమును గురుదే పరుపుల్లే. తముతో నెరుగక తక్కిన వారిని, తముతో నెరుగక తక్కిన వారిని తప్పులై చెదరు తగిన వారమని, తప్పులై చెదరు తగిన వారమని తెలియలేరు నీ మాయ. ప్రహ్లాద బాలని అన్యాయంగా చంపివేసింది. మనలాంటి పాపాత్ములుగా పుట్టారు. ఒరే, అన్యాయం ఏమున్నది? మహారాజు గారి ఆజ్ఞ. ఆయన ఆజ్ఞ మనం చెయ్యకపోతే మన పీకలు ఉండవు. సరే, అయింది అయిపోయింది, నడవండి. అరే, నీది బిడ్డల కన్నా కడుపు కాదురా. అబ్బా, దురాలంటి మాటలు. నడువు. ప్రహ్లాద, ఎట్లో బతికి బయటపడ్డావు. పోనిము, ఇప్పటికైనా నువ్వు మించిపోయిన లేదు. ఆ హరిబలం మానవయ్యా. మానను. ఆ? ప్రహ్లాద, నాకు కోపం వచ్చును, జాగ్రత్త. ఇప్పటికైనా నువ్వు మించిపోయిన లేదు. ఆ హరిభజన మానము. మానవా? నాకు కోపం వచ్చినతో ఏమి చేయదు. ఏం చేయనా కఠినముగా శిక్షించదు. చేయము. ఒరే, వాడిని తీసుకున్నాడు. ఒరే, వీడిని ఏమి చేయదు. వీణ్ణి మంటల్లో పడివేయటం. చక్కని ఆలోచన. ఆ. నడుము. పద. ఒరే, ఏడుగురు తీసుకొని రండి. ఏమో, అరే, మంటల్లో వేయటం రా. ఓరే, రమ్ము. చెప్పేప్పుడు కాగడం. ఒరే, అంటే పో. అంటే పో. చంపడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి ఈ చేతులతో పెంచాం. ఆ మంటల్లో తోసేసేది నాకు చాలా బాధగా ఉంది.
ప్రహ్లాదుని మనం చంపినాడన్న క్రోధము చే మనను సంహరించిన. అవును అవును సరే, అయినను మనం ఏమి చేయగలను? రాజాజ్ఞ. ఎటు వచ్చిన చిక్కే ఉన్నాయి. సరే అయిపోయింది. ఈ విషయం మహారాజు గారికి చెప్పి మహారాజు గారితో మీకు మంచి మంచి బహుమతులు ఇప్పించారు. బహుమతులా? ఏమి ఏమవుతుంది? బయటపడ్డావు. ఈ ఒక్కసారికి నా మాట వినవయ్యా. ఆ హరిభజన మానవయ్యా. మానవ ఒరే, వీడు ఆ తండ్రి మాటే వినడు. నీ మాట నా మాట వింటాడా? వినడు. సరియే ఒరే, వీడినేమి చేయదు? దీన్ని సముద్రంలో పడవేయటం. చూచుదువా, వీడు క్రూరుడు, సముద్రంలో తోస్తాడంట. ఇప్పటికైనా ఆ హరిభజన మానవయ్యా. అన్నిటికి ఆ శ్రీహరియే రక్ష. కానీ ఓహో, నువ్వు పదా. సముద్రం అన్న పిల్ల కాలం అనుకుంటున్నాడేమో. దాన్ని చూసిన భయపడని వేరు. ఇప్పుడు ఆ నారాయణ ఎలా కాపాడుతాడో చూస్తాను. ఒరే నారాయణ, ఎక్కడ్రా? నీకు కనబడ్డు. నువ్వు పాపాత్ముడివి, నేను పుణ్యాత్ముడిని. నాకు మాత్రమే కనబడతాడు. పదండి. పుణ్యాత్ముడా పదా. ఇప్పటికైనా హరిభజన మానవా లేదా? మానవ. ఒరే పట్టుకోము. మెల్లగా చనిపోండి. ఒరే పదండి. నాకే అసహ్యంగా ఉన్నదిరా. ఎందుకురా? ప్రహ్లాద వాళ్ళని చంపితిని కదా ఈ చేతులతో. ఇదే బిడ్డ కడుపు కాదు. అయితే వాడిని చంపితే నువ్వు నన్ను శిక్షిస్తావా? ఎంతైనా ప్రభువు గారి పుత్రుడే కదా. మమ్మల్ని చంపిగాని నువ్వు చావాడయ్యా. ఎందుకయ్యా నిన్ను చంపకుండా ప్రభువు చంపును, నువ్వు మమ్మల్ని చంపుతున్నావు. ఒక్కసారనవయ్యా, ఎందుకు వచ్చిన బాధ? ఓం నమో హిరణ్యకశిపే నమః. ఓం నమో నారాయణాయ నమః. అబ్బా బాగిన్నాడా నీ మాట? అరే వాడు నీ మాట నా మాట వినడరా. వాడిని చంపేయడమే. ఎలా చంపు? అరే మంచి ఉపాయం ఉన్నది. ఏమిటో? పాములతో కనిపించదము. పాములు. ఇంతవరకు ఎలాగో తప్పించుకోండి. ఇక నువ్వు తప్పించుకోలేదు. ఇప్పటికైనా నువ్వు హరిభజన మానవయ్య, బతికిపోతావు. అన్నిటికీ ఆ శ్రీహరియే రక్ష. తప్పనవసరం లేదు. పిల్లలకు పాములన్నా చాలా భయము. పాము చూసిన వెంటనే అనేసు. సరే నడుము. ఒరే ఆ పాములు కూడా ఇక్కడే నడువుడు. అవునా? ఇక్కడే చూసి మీరు మెచ్చుకొని
మీరెవరుతారా? నేనెవరో తెలియదా? నా గురించి నేను చెప్పుకోవాలి. కర్మ చిరంజీవి మహారాజు. కలగాలి. దేవి, నీవు పుత్ర భ్రాంతి వీడు మన పుత్రుడు కాదు. ఓరి నా మాట వినుడు నాథ. మన చేతులారా మన పుత్రునికి ఈ విషం ఇయ్యవలైన నా ఎట్టి కాలం అనవలేదు. ఆ విషమును నాకిండు, నేను దానిని త్రాగి మృతి చెందనే పెదప. మీ ఇష్టం వచ్చిన భంగి వాడిని సంహరిపుడు నాథ, సంహరిపుడు. నీవు త్రాగుట కాదు, నా చేతులారా వారి నోట పోయింది. ఓరి ప్రహ్లాద, రమ్మిటు. దీనిని కాంచితివా? ఇది పరమేశ్వరునికి సైతం అసాధ్యమైన హాలాహాలం. ఇంచుక నాలుకపై పడినంతనే నిలువున భస్మమైపోయేదు. ఏమందు? తండ్రి, విషహరుండగు ఆ శౌరి నన్ను కాపాడుచుండా ఈ విషము నన్నేమి చేయగలదు? తెండు, ఆ విషమిటి తెండు. నాయన, దీని ప్రభావం నీకు తెలియదు. కొడుక నా మాట వినకుల్న కోపమునను నిన్ను చంపగబూనిది కన్న తండ్రి. బ్రతికి మా కల్టబడి చింత బాపినావు తనయా. ఇకనైనా హరి మాట తలపకయ్యా. ఏమందుకు నాయ? తండ్రి, త్రికాలములయందును త్రికరణములయందును విష్ణు చింతనమే నా తరుణోపాయం. ఆ విషయము నన్నేమి చేయగలదు? తెండు, ఆ విషమిటి తెండు. దీని ప్రభావము తెలియక నీవు అట్లా అనుచున్నావు. దీని ప్రభావము చూపించదా చూడు. చూచితివా? అట్లు నిలువెల్లా దహించుకొని పోవు. ఏమనదము? విషమును క్రోళదవా హరిజ్ఞానము? కుమార, వలదయ్యా వలదు. ఇది ఇంచుక నాలుకపై పడిన ఎవరు కానీ మృతి చెందినట్టు నాయన. నా మాట వినుము తండ్రి. అన్నిటికీ ఆ స్త్రీ వల్ల ఈ వాడు ఉన్ననే నీ చన్ననే.
అవురా, ఏమి ఈ చిత్రము? ముల్చితి వార్ధుల గదల మృత్తితి శైల తటంబుల రోయంచితి శస్త్రరాజ పొడి పిల్చితి నీలిమిఖేంద్ర పంక్తి రొప్పిల్చితి ఘోరదావాగ్నులందు ద్రోయిల్చితి శపిల్చితి ధిక్కరిల్చితి చావడిదేమి చిత్రమో చావడిదేమి చిత్రమో. ఒరే ప్రహ్లాద, వీని వధా విధానము నా సమక్షమనే జరగవలేదు. ఓరి ప్రహ్లాద, రమ్మిటు. ఈ వధా విధానము నా సమక్షమనే జరగవలేదు. ఓరి నిజము చెప్పుము, ఎవడవురా నీవు? ఈ సృష్టిలోని అనంతకోటి జీవరాశులలో నేను ఒకడు. నీవు నా ప్రాణములకై జన్మించిన మృత్యువు. అది మీ భ్రమ. ఓరి దురాత్మ, దీనిని గాంచితివా? ఇది పరమేశ్వరుని వర ప్రసాదితం. దీనితో నీకు చావు తప్పదు. చంపలేను తండ్రి. ఏమి, నేను నిన్ను చంపలేనా? నేనే స్వయముగా వధింపదలంచితిని. వచ్చి కాపాడునా నీ హరి? మరి ఇంతవరకు నన్ను కాపాడినది ఎవరనుకుంటిరి? ఆ శ్రీవల్లభుడే. ఎక్కడున్నాడు రా వాడు? ఎక్కడున్నాడు? ఎల్ల కడల ఉన్నవాడు. నీ యందును నా యందును చూసిన ప్రతి పదార్థమున యందును ఉన్నవాడు. ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుడు ఎల్దను వెతికి చూచినా అల్దల్దే కలడు దానవాగ్రని వీటే. ఎందెందు చూపమన్నను అందందు చూపగలవా? అట్లయిన ఈ భూమిన కలడా? కలడు తండ్రి. ఆకాశమున కలడా? కలడు. మన ఇంటను కలడా? కలడు. ఈ గద ఎందు కలడా? తుదకు మీ అంతరాత్మనందు కూడా కలడు. ఓరి నిజముగా ఆ దురాత్ముడుండినేని నీవు పితృరుణము తీర్చుకున్న వాడవగదు. తొలువై స్తంభమందునా తోయజాక్షుడగు పడకయున్న నీతి శిరము నూరు సకలములుగా కగురట్టెద సత్వరము జల్పుము వాడిందు కలడో లేడో. ఓరి దురాత్మ, కలడా ఇందు? ఓరి హరి, బయలుపరమురా. Yeah.